ఈ రిప్ కరెంట్ వీడియోస్ చూసి చాలా మంది యారాడ బీచ్ ప్రమాదం అనేసి కామెంట్లు పెడుతున్నారు. ఇదే యారాడ బీచ్ లో గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి. ఈ సముద్రానికి చిన్న పెద్ద అని తేడా లేదు. కులం మతం చూడదు, వాయు వరుస చూడదు, డబ్బున్నోడు డబ్బు లేనోడు అని కూడా చూడదు. వన్స్ సముద్రంలో దిగాక లోపల లాక్కొని బయటకు తోసేస్తుంది. లోపల లాగడం బయటకు తోసేయడం అంటే ఏంటంటే మునిగిపోయినప్పుడు లోపలికి తీసుకెళ్తుంది, అక్కడే చనిపోయాక బాడీని ఒడ్డుకి తోసేస్తుంది. సో ఈ రిప్ కరెంట్ అంత ప్రమాదకరం. సముద్రంలో ఉన్న రిప్ కరెంట్ కోసం ఎన్నో వీడియోస్ చెప్పినా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ యారాడ బీచ్ లో కూడా ట్రావెల్ రిప్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మునిగిపోతే బాడీ ట్రావెల్ చేస్తూ అయితే ఈ కొండ వైపు లేదంటే ఇటు శాండ్ వైపు దొరుకుతుంది. ఇక్కడ రిప్ కరెంట్ ప్రభావం నిత్యం ఉంటుందని లైఫ్ గార్డ్స్ అండ్ నేను విశ్లేషణ చేశాక అర్థమైంది. సో ఈ వీడియో ఇంకా క్లారిటీగా తెలియాలంటే యూట్యూబ్ లో ఫుల్ వీడియోస్ ఉంటాయి. సో అది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ అందరికి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అది. సో నెక్స్ట్ ఇంకా డేంజరస్ ప్లేసెస్ ఏముందో అది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దానికోసమే.